త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఇటీవల కోటి ఉమెన్స్ కాలేజ్లో ఈ వేధింపుల కలకలం ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అటు కోటి కళాశాలతో పాటు ఇటు ఓయూ విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్స్ను కూడా సందర్శించారు. ప్రస్తుతం మనతో పాటు నేరళ్ళ శారద ఉన్నారు. హలో మేడం, అక్కడ ముందు కోటి ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళారు, తర్వాత ఇటు ఓయూకి వచ్చారు. అక్కడ విద్యార్థులను ఏమంటా ఉన్నారు, సో ఇక్కడ హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థులను ఏమంటా ఉన్నారు, నిజంగానే అలాంటి వేధింపులు గురయ్యారా విద్యార్థులు? న్యూస్లో చూసే వరకు ఎవరో ఆ లింక్ వాళ్ళకి పంపించే వరకు అలాంటిది జరిగిందని పిల్లలకే తెలియదంట. సో ఇలాంటి ఇష్యూస్ బయటకు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. సో మీడియా పరంగా నేను చెప్తా ఉన్నాను, నేను నిజంగా అలాంటి ఇన్సిడెంట్ కనుక ఎవరన్నా అమ్మాయికి జరిగి ఉంటే ఉమెన్ కమిషన్ ఆఫీస్కి రండి. ఖచ్చితంగా ఆ ఇష్యూ ఏం జరిగింది అనేది ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్క స్టూడెంట్తో మాట్లాడాను నేను. ఏదో టీంలో అందరితో మాట్లాడినట్టుగా కాకుండా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడాను, స్టూడెంట్స్తో ప్రతి ఒక్కరితో మాట్లాడాను. ఈ జరిగిన ఇన్సిడెంటే కాకుండా నిజంగా వాళ్ళకు పరిస్థితులు ఎలా ఉన్నాయి, భోజనం ఎలా పెడుతున్నారు, తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉంటున్నారు, వాళ్ళతో అన్ని వివరంగా మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ డిస్టర్బ్ చేసి వాళ్ళ పేరెంట్స్ మైండ్లో అరే మా పిల్లలు ఎలా ఉన్నారో ఏమో వాళ్ళని రప్పించేయాలనేటువంటి పరిస్థితి కల్పించకండి, మమ్మల్ని చక్కగా చదువుకోనివ్వండి. చదువుకునేటువంటి పరిస్థితులలో ఇలాంటి అనవసరమైన ఇష్యూస్ తీసుకొచ్చి మా పేరెంట్స్ని డిస్టర్బ్ చేయకండి అనేటువంటి విజ్ఞప్తి వాళ్ళు సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ చేస్తూ ఉన్నారు. మేడం, సాధారణంగానే అమ్మాయిలు ఒక అడుగు ముందుకేసి దూరంగా వచ్చి చదువుకోవాలంటే వాళ్ళకి ఇంట్లో ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటిది ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళు చదువుకుంటున్నటువంటి క్రమంలో ఒక మెస్ ఇన్ఛార్జ్ వాళ్ళపైన ఇట్లా అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెప్పేసి వాళ్ళు షీ టీమ్స్కి, భరోసా టీమ్స్లకు కూడా మెసేజ్ పంపించారు, వాయిస్ మెసేజ్ ఇవన్నీ కూడా పంపించారు. బట్ మీరేమో ఏం జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఎందుకు వాళ్ళు కాదు, అది పిల్లలే అంటున్నారు. అసలు ఆ వాయిస్ ఇచ్చిన అమ్మాయి ఎవరో మాకే తెలియదు, మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరో చెప్పండి మాకు, చెప్తే మేము నీకు సపోర్టివ్గా నిలబడతామని. కానీ ఇంతవరకు ఆ అమ్మాయి ఎవరో మాకే తెలియలేదనే మాట చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఐడెంటిటీ బయటపడితే వాళ్ళకు కొంత ఇబ్బంది ఉంటుంది. బట్ మీరు ఇంకా ముందుకు వెళ్తే విద్యార్థులతో ఖచ్చితంగా బెదిరింపులకు పాల్పడుతున్నారనేటువంటి ఒక ఆరోపణ కూడా వస్తూ ఉంది. పాయింట్ అది కాదండి. ఇప్పుడు ఈ 100 మందికి జరిగింది ఆ ఇన్సిడెంట్. ఆ 100 మందిలో ఒక్క అమ్మాయికి జరిగింది కదా. మరి ఆ 100 మందితో నేను మాట్లాడినప్పుడు ఎవరో ఒక్కరైనా కానీ అమ్మ నాతో జరిగింది ఈ ఇన్సిడెంట్ అనేటువంటి మాటనైతే చెప్పాలి కదా. సో అందుకే నేనేమంటున్నాను, సరే పర్వాలేదు, మీరు ఇక్కడ మాట్లాడడానికి భయపడ్డారా, లేకపోతే వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తారా అనుకున్నారా, కాబట్టి రేపు పొద్దున నా కమిషన్ ఆఫీస్కి రండి. మీరు వచ్చినట్టుగా కూడా నేను ఎవరితో చెప్పను, మీరు వచ్చి కేవలం నాతోనే మాట్లాడి మీకు అలాంటిది జరిగింది అని కనుక నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను ఆ మెస్ ఇన్ఛార్జి పైన కఠినమైన చర్య తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అంటే ఇప్పటికీ విద్యార్థులు కూడా వేరే వారి ఫోన్లతో కూడా వేరే వాళ్ళకంటే ఏమి జరగలేదంటూ కూడా చెప్పించడము, లేకపోతే మెస్ ఇన్ఛార్జికి సంబంధించి పాజిటివ్గా సైన్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా జరిగినాయని చెప్పేసి అంటున్నారు. మీరు ఎన్నిసార్లు క్వశ్చన్ని తిప్పి చెప్పినా కానీ ప్రశ్నకు సమాధానం ఒక్కటే. పిల్లలందరితో ఇంటరాక్ట్ అవుతే అసలు ఇలా జరిగినట్టు మీడియాలో చూసే వరకు మాకే తెలియదు అనే మాట చెప్తున్నారు. కాబట్టి ఎవరికి జరిగిందో ఆ అమ్మాయి కాస్త నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే విధంగా, అలాంటి వ్యక్తి ఇంకొకసారి ఇంకో అమ్మాయితో ప్రవర్తించకుండా ఆ భయం అనేది మిగతా ఫ్యాకల్టీలో కూడా పెట్టేటువంటి బాధ్యత ఉమెన్ కమిషన్ తీసుకుంటుంది. అంటే ప్రిన్సిపల్తో ఏమైనా మాట్లాడారా మేడం గతంలో ఏమైనా జరిగింది? ఓన్లీ ప్రిన్సిపల్తోనే కాదు, అక్కడ మెస్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్తో కానివ్వండి, ఫ్యాకల్టీతో కానివ్వండి, ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆ పిల్లలు మన ఇంటి పిల్లలలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీకు ఎలాంటి అపోహ ఉన్నా సరే, ఏదన్నా నిజంగానే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఒక ప్రిన్సిపల్గా కానివ్వండి, ఫ్యాకల్టీగా కానివ్వండి, తప్పకుండా ఉమెన్ కమిషన్ ఆఫీస్ డోర్స్ మీకోసం ఎప్పటికీ ఓపెన్గా ఉంటాయి. తప్పకుండా రండి, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది అనేటువంటి నమ్మకాన్ని మేము కల్పించడం జరిగింది. సో అసలు వేధింపులకు సంబంధించి అసలు ఎలాంటి సంఘటన జరగలేదంటూ అయితే ఇటు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరళ్ళ శారద అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. మీకోసం ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను మీ ఫిర్యాదులు తీసుకోవడానికి, అలాగే మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయంటూ కూడా ఇటు చైర్పర్సన్ నేరళ్ళ శారద అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు వంశీతో విజయ్, బిగ్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ నుండి.